హాయ్ ఫ్రెండ్స్, ముందు వీడియోలో చెప్పినట్టుగా ఈ కర్రీ ఎలా తయారు చేస్తానో ఆ ప్రాసెస్ మీకు చెప్పాను కదా. అండ్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన వీడియోకి ఒక లైక్ కూడా చేయండి. వీటిని అయితే కట్ చేసుకోవాలి. ఫస్ట్ కట్ చేసి అయితే ఉడకబెట్టాలి ఫ్రెండ్స్. వీటిని కట్ చేసి సన్నం కట్ చేసుకోవాలి. మరీ సన్నము వద్దు, కొంచెం తుక్కు అయిపోతాయి కాబట్టి కొంచెం లైట్గా అయితే కట్ చేసుకొని అయితే ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకుంటే ఎందుకంటే దీనిపైన ఇట్లా స్కిన్ ఉంటుంది, దాన్ని తీసేయడం కోసం అయితే ఉడకబెడితే అయితే తొందరగా వచ్చేస్తుంది. ఇట్లా రాదు అది. దీంట్లోకి అయితే వేస్టేజ్ ఇలా వెళ్ళింది లోపల. అవి కట్ చేసుకున్నాను. వీటిని అయితే నేను ఉడకబెట్టేసుకుంటా. ఒక 20 మినిట్స్ అయితే పట్టింది నాకు ఉడకబెట్టడానికి. ఇప్పుడైతే నీట్గా అయితే పైన ఉన్న తోలు అయితే తీసేసి వీటిని వాష్ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకుందాము. నాకు ఇది ఫస్ట్ టైము. నాకు తెలిసినంత వరకు అయితే నేను చెప్తాను ఇంతే ఫ్రెండ్స్. మా నాన్నమ్మ వాళ్ళు ఇలా చేస్తుండేవాళ్ళు, అక్కడ చూసిన నేను. అందుకోసం అయితే బావకైతే నేను ఈ కర్రీ అయితే చేసి పెడతా. మనం తినకుండా మనకి ఇష్టమైన వాళ్ళ కోసం వాళ్ళు తినేదైతే వండి అయితే పెట్టాలిగా. అందులోకి అయితే టమాటా, ఆనియన్, 2 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ మసాలా కూడా కట్ చేసి పెట్టుకున్నాను నేను ఇక్కడ అన్నీ. తర్వాత గంజిలో కొంచెం అయితే ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకొని అందులోకి 2 మిర్చి కట్ చేసుకున్నా కదా, అవి కూడా యాడ్ చేసుకున్నా. కొంచెం మంచిగా మరిగిన తర్వాత దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, తర్వాత ఇది కాయలు కూడా వేసి అయితే కలుపుకుంటున్నాను నేను. బాగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత టమాటా అయితే వేసుకున్నా. అవి ఒక 2 మినిట్స్ అయితే మగ్గనివ్వాలి. మంచిగా మగ్గిన తర్వాత అందులోకి పసుపు, సాల్ట్, ఇంకా కారం కూడా వేసుకుంటున్నాను. అన్నీ ఫాస్ట్గా అయితే వేసుకోవట్లేదు, టైం తీసుకొని వేసుకుంటున్నాను. ఇవి వేసుకున్న తర్వాత మసాలా కూడా యాడ్ చేసుకొని అయితే మంచిగా మగ్గనివ్వాలి. చూడండి, ఆయిల్ మొత్తం పైకి తేలింది. మీ దగ్గర కనుక కొత్తిమీర, పుదీనా ఉంటే ఇలా కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఉన్నటితో నేను చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.